ఉన్న ప్లేస్లో ఈ జామకాయలు చూడండి ఎంత చక్కగా మనకు ఎలాంటి అంటే బయట పెస్టిసైడ్స్ లేని జామకాయలు ఉన్నాయి. వీటి గురించి చెప్పండి మేడం. ఇది స్పెషల్ జామ అండి, పపయా జామ అంటారు. ఇది పపయా జామ. దీని ఆకారం కూడా పపయా లాగానే ఉంది. పెద్ద కాయలు అవుతాయి. ఇంకా మీ గుత్తిలో 4-5 వస్తాయి. ఒకే గుత్తికి 4-5 వస్తాయి. మీరు చూసుకోవచ్చు, చాలా పిందెలు ఉన్నాయి ఇక్కడంతా. కాబట్టి చక్కగా ఈ చెట్టు వయసు కూడా ఎంతో లేదండి. మేము ఈ ఇంట్లో చేరి సంవత్సరమే అయింది. దీన్ని బట్టి 7 నెలలు అయింది. కానీ చెట్టు బాగా ఎదిగి కాయలు కూడా పిందెలు కూడా చాలా ఉన్నాయి. చాలా హెల్దీగా, చాలా చక్కగా అసలు ఈ పిందెలతో పాటు కాయలు కూడా వచ్చేసాయి జామ. అలాగే ఇది వచ్చేసి సర్ ఆర్థర్ కాటన్ నేరేడు. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే కాయ చాలా తీయగా ఉంటుంది. కాయ పెద్ద సైజు వస్తుంది. మనకి సీజన్ కంటే ముందే కాస్తుంది. సీజన్ కంటే మాకు మార్చి ఆఖరి నుంచి ఏప్రిల్లోనే కాసేసింది. చిన్న చెట్టే ఇది కూడా. ఫ్రూట్స్ వచ్చేసాయి, తినేసాం. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది కూడా పెట్టి 7 నెలలు, ఈ మొక్కలన్నీ పెట్టి 7 నెలలే అయింది. కొత్త మొక్కలు ఈ ఇంట్లో చేరిన తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఒక్క మొక్క పెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇదేమో అలహాబాద్ సఫేదా. ఇది కూడా కాయలు బాగా పెద్దగా కాస్తున్నాయి. వస్తున్న చెట్టు నిండా జామ. ఎన్ని రకాల జామ మొక్కలు ఉన్నాయి మేడం? చాలా ఉన్నాయండి, నేను కౌంట్ చేయలేదు కానీ చాలా రకాలు వచ్చాయి జామ. అసలు మీరు బయట ఏది కొనాల్సిన అవసరం లేదండి. ఇది పొట్ల తీగ పాకేస్తుంది దాని ఇష్టం వచ్చినట్టు. మనం తీగలను ఎప్పుడు ఇలా పాకాలి అలా పాకాలి అని అనుకున్నా కానీ అవి మనం చెప్పిన మాట వినవు. వాటి ఇష్టం వచ్చినట్టు అవి పాకేస్తాయి. అవి మనం పెట్టుకోవాలి అంతే. వాటికి స్పేస్ ఇస్తే చాలు. ఇది వాటర్ ఆపిల్. దీంతో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి సమ్మర్లో కాస్తాయి కాబట్టి ఈ ఫ్రూట్స్ మన బాడీ డీహైడ్రేషన్ కాకుండా మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్న ఇదే పండ్లు కాబట్టి వాటర్ ఆపిల్స్ ఇవి పెట్టుకుంటే చాలా బాగా కాస్తాయి. ఇవి మనం కుండీల్లో కూడా బాగా కాస్తాయి. ఇవి కాసి అయిపోయినాయి, మళ్ళీ వచ్చింది పూత. ఓకే, వచ్చేస్తున్నాయి మంచిగా పిందెలు. మళ్ళీ ఒకసారి అయిపోయింది కదా అని అనుకున్నాము, తినేసాం కాయలు, ఫ్రూట్స్. లేదు, ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి. గుత్తికి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగో వీటిల్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. చెట్టు చాలా హైట్ అవుతుంది చెట్టు. లేదు, కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు, అందుకే మనకి చిన్న మొక్కలు కూడా కాయలు కాసేస్తున్నాయి. మనము ఏజ్ని బట్టి నర్సరీలో మొక్కలు కొంటే కాయలు వెంటనే వచ్చేస్తాయి. మనకి 3 years ఏజ్ ఉన్న మొక్కలు కొనుక్కుంటే మొక్క కూడా ఏజ్ని బట్టి రేట్ ఉంటుంది మొక్క. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ నర్సరీలో కొన్న మొక్కలేనా? నర్సరీలో కొన్న మొక్కలే అన్ని. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మొక్కలు నర్సరీలో కొని మనం ఇక్కడ పెడితే అవి ఒక వారం రోజుల తర్వాత ఎండిపోతాయి, సరిగ్గా రావు అంటే అది అంటే మనం చేసే మిస్టేక్ అంటారా? మనం చేసే మిస్టేక్. ఎందుకంటే మొక్కని మనం తీసుకురాగానే మన క్లైమేట్కి, మన వాతావరణానికి, మన మిద్దె తోటకి అవి అలవాటు పడేలా ఒక వారం రోజులు వాటిని అలానే ఉంచేయాలి. అలానే తెచ్చిన వెంటనే పెట్టద్దు. ఒక వారం రోజులు వాటిని నీళ్ళు పోసి షేడ్లో మనం పెట్టేసుకొని మన వాతావరణానికి అవి అలవాటు పడేలాగా చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎందులో పెట్టుకోవాలో వాటిని జాగ్రత్తగా మదర్ సాయిల్ పాడవకుండా, మదర్ సాయిల్ అంటే పైనున్న మట్టి పాడవకుండా మంచిగా వేర్లతో సహా తీసేసి మనం చక్కగా వేర్లు డిస్టర్బ్ కాకుండా పెట్టేసుకుంటే కుండీల్లో కూడా బాగా కాస్తాయి. ఇది యాపిల్. హెచ్ఆర్ఎంఎన్ ఆపిల్ అని మన ఎండలకి కూడా, మన క్లైమేట్కి ఎండలకి కూడా వస్తుంది. మామూలుగా యాపిల్స్ కి చాలా చల్లటి ప్రదేశం. లేదు, ఇవి ఇప్పుడు కొత్తగా చేశారు. తెలంగాణ అంతా, ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఈ యాపిల్ పెంచుతున్నారు. ఇది కాపు ఎప్పుడు వస్తుంది? ఇది కాపు అంటే ఇంకొంచెం పెద్ద మొక్క అవ్వాలి. చిన్న మొక్కగా ఉంది కదా కొంచెం. మనకు కుండీలో అయితే ఈ పాటికి పూత వచ్చేది. కుండీలో ఉన్న మట్టితోనే అవి ఎదుగుతాయి కాబట్టి అవి ఇంకా తొందరగా పూత వస్తుంది వాటికి. మట్టిలో అంటే అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, వేళ్ళు లోపలికి పోనిచ్చి చాలా ఫ్రీగా పెరుగుతాయి కాబట్టి అప్పుడు అది బాగా పెరిగిన తర్వాత అప్పుడే కాతకొస్తుంది. ఈ తోటకూరలు ఇవన్నీ మనం వేయలేదు, వాటంతట అవే వచ్చాయి. ఈ గోంగూర కానీ, తోటకూర కానీ ఒకసారి పెంచామంటే మన మిద్దె తోటలో అవే వచ్చేస్తాయి. ఇదేమో మన సీమ బాదం అంటాం కదా, అది. ఓకే,
ఇది ఇది సీమ బాదం. సీమ బాదం. మనం బాదం పప్పు కాస్ట్లీది తింటాం కదా, అది అది ఇది ఇదేనా? అది ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఈ మొక్కని. ఇది కొండ మామిడి. అంటే మనం రెగ్యులర్ గా బాదం పప్పు తింటాం కదండి, అదే బాదం ఇక్కడ పండిస్తున్నారు. కాపు రాలేదు కదా? కాపు రాలే, ఇంకా మొన్న ఈ మధ్యన వేసాను. అది ఇంకా 2 years పడుతుంది, 2-3 years. ఇది కొండ మామిడి. కొండ మామిడి చిన్న కాయలు, చిన్న కాయలు, చిన్న చిన్న కాయలు కాస్తాయి, చెట్టు నిండా కాస్తాయి. మనం పప్పులో పచ్చడికి వాడుకోవచ్చు. ఇది రామాఫలం. రామాఫలం. ఇది కూడా పూత వచ్చి రాలిపోయింది. నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ సీజన్కి వస్తాయి. ఇది కూడా ఇంకో రెడ్ వాటర్ యాపిల్. ఇది రెడ్ వాటర్ యాపిల్. ఇదేమో ఇదేంటి? ఇది చెరకు. చెరుకు కూడా పెట్టేస్తున్నారా? చెరకు. మామిడి చెట్లు అయితే చాలా రకాలు ఉన్నాయి, కానీ వాటి పేర్లు రాసి పెట్టాం, ఎక్కడ పోయాయి ఆ స్లిప్స్. చెరుకు కూడా సేమ్ సాయిల్ కి వచ్చేస్తుంది. చెరుకు కూడా సేమ్ సాయిల్కి వచ్చేస్తున్నాయి. ఇది నేరేడు. ఇది బడోలి నేరేడు అంటారు. ఇదొక రకము. మీరు చెప్పింది ఇదేనా మేడం? ఎరువు మీరు తయారు చేస్తామా? ఎరువు తయారు చేస్తాం. అదే కింద ఇది ఉంది కదా, అది మూత. ఎరువు అయిపోయాక మనం దాంట్లోంచి తీసుకొని మళ్ళీ మూత పెట్టేసి హోల్లో నుంచి వచ్చేస్తుంది. ఈ హోల్లోంచి వాటర్ వస్తుంది అంతే. దీంట్లోంచి ఎరువు. మూత పెట్టేసాం. అది ఇక్కడ వీటికి అల్లుకోవడానికి మనము ఈ నిలువు పందిరికి అల్లుకోవడానికి ఇక్కడనే బీర తీగలు, కాకర తీగలు ఇవన్నీ వేసుకున్నాము. అక్కడ చిక్కుడు, ఇవన్నీ మనము వేసినవి కాదు, బీర ఒకటే వేసాము. ఈ కాకరలు, చిక్కుళ్ళు అవన్నీ వాటంతట అవే వచ్చేసినవి, విత్తనాలు పడిపోతే వచ్చేసినవి అంతే. ఇదిగోండి, ఇందులో ఇది మొన్న ఈ మధ్యనే పెట్టాము. ఇది మిరియాల చెట్టు. మీ అంటే ఇంటి పంటలో ఇది లేదు మొక్క అనడానికి లేదు, అన్ని రకాలు ఉన్నాయి. ఆయుర్వేద మొక్కలు ఏమున్నాయి? ఆయుర్వేద మొక్కలు అంటే తులసిలో 2-3 రకాలు ఉన్నాయి. పుదీనా ఉంది, ఇంకొకటి అంటే నల్లేరు ఉంది. ఏంటంటే మేడం, ఇప్పుడు మీరు ఇంత గుంపుగా పెంచారు కదా చెట్లు, చాలా మంది ఏంటంటే కొన్ని అంటే చాలా బయట నుంచి పాములు అట్లాంటివి వస్తాయి అనుకొని చాలా మంది భయపడుతుంటారు కదా. మనకి కింద నీట్గా ఉంటే ఏమి రావు. కింద చూడండి, మొక్కలన్నీ కిందకి ఆకులు కిందకి. ఈ కింద పెరిగిన మన తోటకూరలు ఇవే. ఈ తోటకూరలు ఇవేంటంటే ఒక 10 రోజులు 15 రోజులు పెరగగానే మనం కోసేస్తాం. అది కాబట్టి కింద నీట్గా ఉంచితే ఏమి రావు. ఇక్కడనే వంగ మొక్క. ఇవన్నీ ఎరువులు వచ్చినవి, కాకరలు ఇవన్నీ ఇవే కాస్తున్నాయి. ఇవి మనం విత్తనాలు ఇలా సేవ్ చేసుకుంటాం అన్నమాట. వంకాయ విత్తనాలు ఇవ్వండి, ఇలా ఉంచుకొని ఇలా సేవ్ చేస్తాం. ఇది లక్ష్మణ ఫలము. ఇది ఏంటంటే సోర్ ఫ్రూట్ అంటారు దీన్ని. కొంచెం పుల్లగా తీయగా అలా ఉంటుంది. ఇది కుండీలో ఉన్నప్పుడు పూత వచ్చింది. ఇది మళ్ళీ తీసుకొచ్చి నేలలో వేసాం. మళ్ళీ పూత రావడం కొంచెం టైం పడుతుంది. దీంతో ప్రయోజనం ఏంటంటే ఇది క్యాన్సర్ ఫ్రూట్. ఈ లీవ్స్ కూడా క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు క్యాన్సర్కి వాళ్ళ కీమోథెరపీ లాంటివి ఇస్తారు కదా, ఈ ఆకులతోటి కషాయం తాగితే వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఇది ఆకులు కూడా పనికొస్తాయి దీంట్లో. ఇది సపోటా. ఇది చాలా పెద్ద సపోటా, ఇంత అరచేయి నిండా వస్తుంది. చాలా పెద్దది ఇది. ఈ సపోటా చాలా పెద్దది, ఇంత అరచేయి నిండా వస్తుంది కాయ. చాలా స్వీట్గా ఉంటుంది. అక్కడ కూడా ఇంకో సపోటా ఉంది, తాయి సపోటా అని వెనకాల. అది కూడా చాలా పెద్ద సైజు వస్తుంది. ఇంత పెద్ద మిద్దె తోట పెంచాలంటే చాలా ఓపిక ఉండాలి. మనం ఈ చెట్లను ఎలా అంటే మన చిన్నపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి మేడం. మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నాకు ఇన్స్పిరేషన్ అంటే మన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు. ఎందుకంటే నేను 2017లో ఫస్ట్ స్టార్ట్ చేసి ఆపేసిన తర్వాత మళ్ళా కొన్ని కారణాల వల్ల ఆపేశాను. మళ్ళీ మొదలు పెడదాం అనుకుని 2019లో మొదలుపెట్టినప్పుడు ఆయనకి నేను కొన్ని ఫోటోలు తీసి పంపించడం జరిగింది.
పంపించినప్పుడు ఆయన వెంటనే మీరు నా నా వాల్ మీద మీరు చేసే మీ అనుభవాల్ని మీరు వారము ఒక రచనలాగా రాయగలరా అని అడిగారు. నాకు రాదు సార్, నేను రాయలేను అంటే, ఏం అక్కర్లేదమ్మా, మీరు చేసే పనులనే రోజువారీ మిద్దె తోటలో ఏమేం చేస్తారు, ఎలా చేస్తారు, అవి రాస్తే చాలు అన్నారు. ఆ విధంగా నేను ఆయన మాట ప్రకారము ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఆ పుస్తకం రాసే క్రమంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక పుస్తకం రాయాలి అంటే మనకేం తెలియకుండా మనం రాయకూడదు కదా. కాబట్టి నేను ఎక్కడెక్కడి నుంచో చదువుకొని సేకరించుకొని ఎన్నో విషయాలు తెలుసుకొని ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ విధంగా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే తుమ్మేటి రఘుత్తమ రెడ్డి గారు. ఆయన వల్లనే నేను ఈ మాత్రం కొంచెమైనా మొక్కలు పెంచడంలో అనుభవం సంపాదించగలిగాను. మీకు చాలా అవార్డ్స్ రివార్డ్స్ కూడా చాలా వచ్చినట్టు ఉన్నాయి కదా ఈ మిద్దె తోట మీద, దాని గురించి మీరేమంటారు? లేదండి, నేను ఎప్పుడు అవార్డ్స్ రివార్డ్స్ కోసం మొక్కలు పెంచుకోలేదు. అవి వాటంతటా అవి వచ్చినవే కానీ నేను ఏ రోజు మిద్దె తోటకు నాకు అవార్డులు రావాలి అని నేను ముందుండి చేయలేదు. ఎవరైనా ఏదైనా అవార్డుకి అప్లై చేయమన్నా కానీ నేను వెనుకంజ వేసేదాన్ని. అలాంటిది అందరూ ప్రోత్సహించి మీరు అప్లై చేయాల్సిందే అని పట్టుబట్టిన వాటికి మాత్రమే, అలా రెండింటికి మాత్రమే అప్లై చేశాను. ఏర్వాకకు ఒకటి, తర్వాత మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాటికి అందరూ మీరు అప్లై చేయాలి తప్పకుండా అన్నప్పుడే చేశాను. తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు మంగగారు వీళ్ళందరూ అప్లై చేయండి మేడం అంటేనే నేను అప్లై చేశాను. అంతేగాని ఏ రోజు నేను అవార్డులు రివార్డులు రావాలని మిద్దె తోట చేయడం లేదు. నా సంతృప్తి కోసం నేను చేసుకుంటున్నాను. హెల్తీగా ఉండాలి, అంతే. మనం మంచి గాలి పీల్చుకోవాలి. మనం తినే ఒక పూట ఫుడ్ అయినా సరే మంచి సేంద్రియ ఆహారం తీసుకోవాలి. రసాయనాలు లేకుండా పండించిన ఆహారం తీసుకోవాలి అని చెప్పి నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. ఈ ముందుకు వచ్చే క్రమంలో నేను దీని గురించి ప్రచారం కూడా చేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే మన లేడీస్ ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా, ఖాళీగా అంటే పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి ఏం చేయాలో తెలియదు హౌస్ వైఫ్స్కి. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటారు. ఇంట్లో ఉన్న మనము పిల్లలు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యాక మనకి ఇంట్లో చేయడానికి పెద్దగా పనేం ఉండదు. అందుకని చెప్పి మనం ఖాళీగా ఉండకుండా ఈ విధంగా ముందుకు వచ్చి మనము మిద్దె తోటలను పెంచుకోవడము, ప్రచారం చేయడము, వీటిల్లో భాగస్థలం అయితే మనకు కొంచెం కాలక్షేపం ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, ఇప్పుడు జనరేషన్కి మీరు ఏం చెప్తారు? అసలు మిద్దె తోట పెంచాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? మిద్దె తోట పెంచాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అండి, మిద్దె తోట ఏదో అందరూ పెంచుతున్నారు మనము పెంచాలి అనే దాంతో కాకుండా మనస్ఫూర్తిగా మనకు ఒక ప్యాషన్ లాగా దాన్ని చేసుకొని పెంచుకున్నామంటే అది మన ఆరోగ్యానికి సహకరిస్తుంది.